अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैत्वानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 40 అల్ మోమిన్ 56 to 85 ఆయాతులు. అల్ మోమిన్ అనగా విశ్వాసి. ఆయత్ నంబర్ 56. ఎవరైతే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్ ఆయతుల విషయంలో గొడవ పడుతున్నారో వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు. వారు ఎలాగూ దానిని తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. కనుక నువ్వు మాత్రం అల్లాహ్ శరణు వేడుతూ ఉండు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు. అంటే వారు చేసే వాదనల్లో పసలేదు. వాదించటానికి వారి వద్ద సరకు కూడా లేదు. కేవలం తమ పెద్దరికాన్ని నిలుపుకునే తాపత్రయంతో, సత్యాన్ని కించపరచాలన్న దురుద్దేశంతో వారు ఈ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఎన్ని వాదనలు చేసినా వారు తమ లక్ష్యాన్ని ఛేదించలేరు. ఆయత్ నంబర్ 57. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టి మానవ సృష్టి కన్నా గొప్ప విషయం. కానీ చాలామంది దీన్ని తెలుసుకోరు. మరలాంటప్పుడు అల్లాహ్ మనుషుల్ని మరోసారి తిరిగి లేపుతాడనే విషయాన్ని వీళ్ళు ఎందుకు నమ్మటం లేదు? ఆయన దృష్టిలో ఈ పని భూమి ఆకాశాల నిర్మాణం కన్నా చాలా తేలిక కదా. ఆయత్ నంబర్ 58. గుడ్డివాడు చూపున్నవాడు సమానులు కారు. అలాగే విశ్వసించి మంచి పనులు చేసేవారు పాపాత్ములు సమానులు కాజాలరు. కానీ మీరు హితబోధను గ్రహించేది చాలా తక్కువ. దీని భావం ఏమిటంటే, అంధుడు కళ్ళున్నవాడు సమానులు కానట్లే విశ్వాసి అవిశ్వాసి సమానులు కాలేరు. మంచివాడు దుర్మార్గుడు ఎన్నటికీ సరి సమానులు కాలేరు. పైగా తీర్పు దినాన వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లే కనిపిస్తుంటుంది. ఆయత్ నంబర్ 59. ప్రళయం రావటం తథ్యం, అందులో సందేహానికి తావే లేదు. కానీ చాలామంది దీన్ని విశ్వసించరు, అది వేరే విషయం. ఆయత్ నంబర్ 60. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం. ఇంతకు ముందు వచ్చిన ఆయతులో దేవుడు ప్రళయ రాక గురించి చెప్పాడు. ఈ ఆయతులో మానవాళికి మార్గదర్శక నియమావళిని ఇస్తున్నాడు. ఈ నియమావళిని అవలంబించినవాడు పరలోకంలో అనుగ్రహ భాగ్యానికి నోచుకుంటాడు. ఈ ఆయతులోని దువాను చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతులు ఆరాధన దైవదాస్యం అన్న అర్థంలో తీసుకున్నారు. అంటే ఒకే దైవాన్ని ఆరాధించాలని అన్నారు. అయితే మరికొంతమంది వ్యాఖ్యాతలు మాత్రం ఈ ఆయతు యందలి దువాను దువా ప్రార్థన వేడుకోలు అన్న భావంలోనే తీసుకున్నారు. అంటే మేలు కొరకు అల్లాహ్ను అభ్యర్థించటం, కీడును తొలగించమని కోరటం. షరియతు ప్రకారం దువా అంటే అభ్యర్థించటం, కోరటం అని అర్థం. దీన్ని ఇతరత్రా అర్థాల్లో తీసుకోవటం అంటే అది ఒక విధమైన అన్వయింపే. అదలా ఉంచితే దువా కూడా తన భావార్థం రీత్యా ప్రస్తావిత హదీసుల దృష్ట్యా ఒక విధంగా దైవారాధనే. ఎందుకంటే భౌతిక విధానానికి అతీతంగా ఎవరినైనా ఏదైనా అభ్యర్థిస్తే అది అతని దాస్యంగానే పరిగణించబడుతుంది. రెండు విధాలుగా పరిశీలించిన తేలే విషయం ఒక్కటే. అదేమంటే తమ అక్కరలు తీర్చమని, తమకు సహాయపడమని అల్లాహ్ను తప్ప వేరొకరిని అర్థించటం, ఆరాధించటం, వేరొకరిపై నమ్మకం పెట్టుకోవడం అధర్మం. దైవారాధన పట్ల వైముఖ్యం చూపటం వల్ల లేక దైవారాధనలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించడం వల్ల ఎదురయ్యే దుష్ఫలితం ఇది. ఆయత్ నంబర్ 61. అల్లాహ్ మీ కొరకు రాత్రిని చేశాడు, అందులో మీరు విశ్రాంతి పొందటానికి. మరి ఆయనే పగటిని మీరు చూడగలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు గలవాడు. కానీ ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు. ఆయన రాత్రిని చీకటిమయంగా చేయటంలోని మర్మం ఏమిటంటే, మీ కార్యకలాపాలు పరుగులు స్తంభించిపోవాలి. అప్పుడే మీరు హాయిగా నిద్రపోయి నూతనోత్తేజాన్ని పొందుతారు. పగటిపూట మీరు కష్టపడి సంపాదించడానికి వీలుగా దానిని ప్రకాశవంతంగా ప్రతి వస్తువు కానవచ్చేదిగా చేశాడు. దైవానుగ్రహాల పట్ల చాలామందిలో కృతజ్ఞతాభావం ఉండదు. కనీసం దేవుని మేళ్లను కూడా వారు అంగీకరించరు. మేలును మరిచే దుర్గుణం మూలంగా వారి విధంగా ప్రవర్తిస్తారు. దైవానుగ్రహాల పట్ల ఏమరపాటు వల్ల కూడా వారిలో ఈ ధోరణి ప్రబలుతుంది. సాధారణంగా సత్య తిరస్కారులు, అజ్ఞానులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఆయత్ నంబర్ 62. ఈ అల్లాహే మీ అందరికీ ప్రభు, ప్రతి వస్తువును సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు? మరలాంటప్పుడు ఒక్కడైన అల్లాహ్ ముందు తల వంచకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు?
ఆయత్ నంబర్ 63. ఇదే విధంగా పూర్వం అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు కూడా తిరిగిపోయేవారు. ఆయత్ నంబర్ 64. అల్లాహే మీకోసం భూమిని నివాస స్థలంగా చేశాడు, ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు, మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు, మీకు చాలా అందమైన రూపాన్నిచ్చాడు, తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ప్రసాదించాడు. ఈ అల్లాహే మీ ప్రభు, మరి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ శుభాలు కలవాడు. ఇక్కడి నుంచి కొన్ని దైవానుగ్రహాలు వివరించబడ్డాయి. అల్లాహ్ గొప్ప శక్తిమంతుడని, అపురూప నిర్మాత అని, సహవర్తులెవరు లేని అద్వితీయుడని చెప్పటానికి ఈ దృష్టాంతాలు ఇవ్వబడుతున్నాయి. మీరు నేలపై నిలకడగా ఉంటున్నారు, దానిపై సంచరిస్తున్నారు, కట్టడాలు నిర్మిస్తున్నారు, దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరణించిన పిదప ఆ మట్టిలోనికే పోయి ప్రళయ దినం వరకు అందులో పడి ఉంటున్నారు. ఆకాశం ఒక అపురూపమైన కప్పు, స్థిరంగా ఉండే పందిరి. అది గనక విరిగి మీద పడుతుందన్న భయం ఉంటే ఏ మనిషి నిశ్చింతగా నిద్రపోడు. మిన్ను విరిగి ఎక్కడ మీద పడుతుందోనన్న భయం ఉంటే జనులు స్వేచ్ఛగా నిర్భయంగా రాకపోకలు సాగించరు. భూమండలంలో ఎన్నో రకాల ప్రాణులున్నప్పటికీ వాటన్నింటికన్నా అందమైన ఆకారాన్ని మానవులైన మీకే ఆయనిచ్చాడు. మీ శరీర అవయవాలను చాలా చక్కగా అమర్చాడు. నఖశిఖ పర్యంతం మిమ్మల్ని తీర్చిదిద్దాడు. ఎన్నో రకాల స్వాదిష్టమైన ఆహార పదార్థాలను, పండ్లను మీకు ప్రసాదించాడు. అవి రుచికరమైనవి మాత్రమే కావు, బలాన్నిచ్చేవి కూడాను. ఆయత్ నంబర్ 65. ఆయన సజీవుడు, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ఆరాధనను ఆయనకే సమర్పిస్తూ ఆయన్ని వేడుకోండి. ప్రశంసలన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. అన్నీ సమకూర్చిన వాడు ఆయనే అయినప్పుడు, ఈ ఏర్పాట్లలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేనప్పుడు మరి ఆరాధనలకు అర్హుడు కూడా ఆ ఒక్క దేవుడే కదా. అందుకే ఆయన్నే ఆరాధించండి, ఆయన్నే అర్థించండి, మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి. ఆయనే అందరి మొరలను ఆలకిస్తాడు. ఆయన తప్ప మరొకరెవరూ మీ గోడును వినిపించుకోలేడు. ఇదంతా మీకు తెలిసినప్పుడు ఆయన్ని కాదని ఇతరులను ఆశ్రయించటం, కష్టాలను తీర్చమని ఇతరులను వేడుకోవడం ఎంతవరకు ధర్మం? ఆయత్ నంబర్ 66. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, మీరు అల్లాహ్ను వదిలి మొరపెట్టుకుంటున్నటువంటి వాటిని నేను పూజించటాన్ని వారించటం జరిగింది. ఆ మేరకు నా వద్దకు నా ప్రభువు తరపున సూచనలు వచ్చేశాయి. సకల లోకాల ప్రభువుకే నేను విధేయుడినై ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. అవి రాత్రి విగ్రహాలైనా, లేక వారు దైవ ప్రవక్తలైనా, సత్పురుషులైనా, సమాధులలో ఖననమై ఉన్నవారైనా ఎవరినీ మొరపెట్టుకోరాదు. వారి పేరు మీద మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం చేయకూడదు. వారిపై ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. వారికి ఏ విధంగానూ భయపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఆరాధనల క్రిందకి వస్తాయి. ఇలాంటి ఆరాధనలు అల్లాహ్ మాత్రమే చెందుతాయి. దీని ద్వారా దేవుని ఏకత్వం రూఢి అవుతుంది. దివ్య ఖురాన్లో పదే పదే దేవుని ఏకత్వానికి సంబంధించిన నిదర్శనాలు ఇవ్వబడ్డాయి. ఇస్లాం అంటేనే అసలు విధేయత, ఆజ్ఞాపాలన అనే అర్థం. గొప్పవాడు ఒకే ఒక్కడైన దేవుని ముందు వినయంగా తలవంచటం, దైవాజ్ఞలకు కట్టుబడి ఉండటమే ఇస్లాం ధర్మం. ఆయన ఆజ్ఞల పట్ల తలబిరుసుతనం చూపకూడదు. దీని తర్వాత మరోసారి దేవుని ఏకత్వానికి సంబంధించిన మరికొన్ని నిదర్శనాలు ఇవ్వబడ్డాయి. ఆయత్ నంబర్ 67. ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తర్వాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో తల్లి గర్భం నుంచి బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్త వయసుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు. ఆ పైన వార్ధక్యానికి చేరుకునేందుకు గడువు ఇస్తున్నాడు. మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీ పితామహుడైన హజ్రత్ ఆదం అలైహిస్సలాంను ఆయన మట్టితో చేశాడు. అందువల్ల మానవులందరూ కూడా మట్టితోనే పుట్టించబడినట్లుగా భావింపబడతారు. ఆ తర్వాత మానవ పరంపరను వీర్యంతో ముడిపెట్టాడు. ఇప్పుడు ప్రతి మనిషి వీర్యం, రేతస్సుతోనే పుడుతున్నాడు. అది పురుషుని వెన్నులో నుంచి వెలువడి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించి మానవ సృజనకు శ్రీకారం చుట్టుతుంది. కాకపోతే ఒక్క హజ్రత్ ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం మాత్రమే తండ్రి లేకుండా అద్భుత రీతిలో సృజించబడ్డారు. దివ్య ఖురాన్ ద్వారా మనకు తెలిసే సత్యమిది. దీనిపై ముస్లిం సమాజమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది. మనిషి ఈ దశలన్నింటినీ అధిగమించేలా చేసేవాడు ఒక్క అల్లాహే. ఈ వ్యవహారాల్లో ఆయనకు ఎవరూ సహవర్తులు లేరు. అంటే మాతృగర్భంలో వివిధ దశలను దాటిన తర్వాత పుట్టకముందే చనిపోయేవారు కొందరైతే, బాల్య దశలోనే తనువు చాలించేవారు మరికొందరు.
కొందరు యుక్త వయసుకు చేరాక చనిపోతే ఇంకా కొందరు ముసలితనానికి చేరి కాలం చేస్తారు. ఆయా వ్యక్తులకు రాసిపెట్టి ఉన్న గడువును వారు అనుభవించటానికి అల్లాహ్ వారికి ఆ అవకాశం ఇస్తున్నాడు. మీరు గనక అపురూపమైన ఈ ప్రక్రియపై నిశిత దృష్టితో ఆలోచిస్తే దీనంతటికీ కారకుడు ఆ మూల విరాట్టు అయిన అల్లాహే అని మీకు తెలిసి వస్తుంది. అత్యంత అల్పమైన వీరేకణం నుంచి మానవ సృజన మొదలవటం, మూడేసి చీకటి తెరల లోపల వివిధ దశలను అధిగమించి సంపూర్ణ మానవాకారాన్ని సంతరించుకోవటం, పుట్టిన పిదప కూడా వివిధ దశలకు చేరుకోవటం, దీన్నంతటినీ గమనిస్తే మీ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకి ఎవరూ సాటి లేరని, ఆయనే మీ ఆరాధ్య దైవమని, ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనలకు అర్హులు కారనే సత్యం బోధపడుతుంది. ఇదంతా చేయగలిగిన ఆ దైవానికి ప్రళయ దినాన చనిపోయిన వారందరినీ తిరిగి బ్రతికించడం ఏమాత్రం క్లిష్టతరం కాదన్న విషయం కూడా మీకు అవగతం అవుతుంది. ఆయత్ నంబర్ 68. జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని వసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దాన్నుద్దేశించి అయిపో అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది. జీవన్మరణాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన నిర్జీవమైన ఒక వీర్య బిందువుకు వివిధ దశల ద్వారా మానవాకారం ఇచ్చి ప్రాణం పోస్తాడు. మరి ఒక నిర్ణీత కాలం తరువాత ఆయన సజీవ మానవుణ్ణి చంపి మట్టిలోకి చేరుస్తాడు. ఇది ఆయన అసాధారణ శక్తికి ప్రబల తార్కాణం. ఆయత్ నంబర్ 69. అల్లాహ్ వాక్యాల విషయంలో గొడవ చేసే వారిని నువ్వు చూడలేదా? ఇంతకీ వారెక్కడికి మరలించబడుతున్నట్లు? అంటే దైవ వాక్యాలను త్రోసిపుచ్చే ఉద్దేశంతో, వాటిని పరిహసించే దురాలోచనతో వాదులాటకు దిగేవారు. అంటే స్పష్టమైన నిదర్శనాలు ముందుకు వచ్చేసిన పిదప సత్యం ప్రస్ఫుటం అయిన తర్వాత కూడా వారు విముఖత చూపుతున్నారే. ఈ వాక్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేయబడింది. ఆయత్ నంబర్ 70. వారు గ్రంథాన్ని మా ప్రవక్తల పాటు పంపిన దానిని కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే యథార్థం ఏమిటో తెలుసుకుంటారు. ఆయత్ నంబర్ 71. అప్పుడు వారి మెడలలో ఇనుప పట్టాలు వేయబడి ఉంటాయి, సంకెళ్ళు కూడా ఉంటాయి. మరి వారు ఈడ్వబడతారు. ఈ తిరస్కారులకు నరకంలో పట్టే దుర్గతి ఇక్కడ కొద్దిగా చిత్రీకరించబడింది. ఆయత్ నంబర్ 72. సలసలా కాగే నీళ్లలోకి, తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు. అంటే వాళ్ళ ద్వారా నరకం రాజేయబడుతుందని, వారు నరకానికి ఇంధనంగా మారుతారని ముజాహిద్ మరియు ముకాతిల్ పేర్కొన్నారు. ఆయత్ నంబర్ 73. మీరు అల్లాహ్ను వదిలి సాటి కల్పించిన వారు చిల్లర దేవుళ్ళు ఎక్కడున్నారు అని వారిని అడగటం జరుగుతుంది. ఏమిటి, ఈనాడు వాళ్ళు మిమ్మల్ని ఆదుకోగలరా? ఆయత్ నంబర్ 74. అంటే అల్లాహ్ను వదిలి అన్నమాట. వారు మా నుండి అదృశ్యమైపోయారు. కాదు, మేమింతకు ముందు అసలు దేనిని మొరపెట్టుకోనే లేదు అని వారు తడబడుతూ చెబుతారు. ఈ విధంగా అల్లాహ్ అవిశ్వాసులను దారి తప్పిస్తాడు. అయ్యో, వాళ్ళు మాకు కనపడకుండా పోయారు, ఇంకా వాళ్ళు మాకు ఏం సాయం చేస్తారని తలబాదుకుంటారు. అంతలోనే వారి మాటలు తడబడతాయి. అసలు తామెన్నడూ వారిని పూజించనే లేదని ప్లేటు ఫిరాయిస్తారు. దైవ సాక్షి, మేము మా ప్రభువుకు భాగస్వామిగా ఎవరినీ నిలబెట్టలేదని మాట మారుస్తారు. అల్-అనామ్ 23. వాళ్ళు ఈ మిథ్యా దైవాల పూజను తిరస్కరించటం లేదని, తాము చేసిన పూజలు అధర్మమని ఒప్పుకుంటున్నారని కొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ రోజు సత్యం వారి ముందుకు వచ్చేస్తుంది. తాము పూజించే విగ్రహాలు చూడలేవని, మాట్లాడలేవని, వినలేవని, లాభనష్టాలు చేకూర్చలేవని ఆనాడు వారికి అర్థమైపోతుంది. వాళ్ళు షిర్కును పూర్తిగా వ్యతిరేకిస్తారన్నది ఇంకొక అర్థం. ఈ అర్థమే స్పష్టంగా ఉంది. నిరంతరం దైవ వాక్యాలను తిరస్కరించటం, దైవ ప్రవక్తలను ధిక్కరించటం ఇదెలాంటి రోగమంటే, దీనివల్ల కొంతకాలానికి వారి హృదయాలు కలుషితమై తుప్పుపట్టిపోతాయి. ఇక ఆ తరువాత వారు శాశ్వతంగా సత్యాన్ని పొందే సద్బుద్ధికి దూరమైపోతారు. ఆయత్ నంబర్ 75. మీరు భూమి మీద అన్యాయంగా అదిరిపడుతూ అనుచిత రీతిలో మిడిసిపడినందుకు జరిగిన శాస్త్రి ఇది. మీరు నేలపై చెలరేగిపోయినందుకు, అహంకారంతో మిడిసిపడుతూ పాప కార్యాలకు ఒడిగట్టినందుకు, పాపాలు చేస్తూ కూడా నిక్షేపంగా ఉన్నందుకు మీకు ఎదురైన పర్యవసానమిది. ఆయత్ నంబర్ 76. ఇక నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఎల్లకాలం అందులోనే పడి ఉందురు గాని, అహంకారులకు లభించిన ఈ చోటు ఎంత చెడ్డది అని అనబడుతుంది. నరకానికి కావలివారుగా నియమించబడిన దైవదూతలు నరకవాసులను ఉద్దేశించి పలికే మాటలివి. ఆయత్ నంబర్ 77. కనుక ఓ మహమ్మద్ సల్లల్లాహు సల్లం, నువ్వు సహనం వహించు,
అల్లాహ్ వాగ్దానం ముమ్మాటికి సత్యమైనది. మేము వారికి చేసి ఉన్న వాగ్దానాలలో, హెచ్చరికలలో కొన్నింటిని మేము నీకు చూపించనా? లేక అంతకుముందే మేము నీకు మరణం వసిగినా ఎట్టకేలకు వారంతా మరలి రావాల్సింది మా వద్దకే కదా. అంటే మా వాగ్దానం ప్రకారం మేము అవిశ్వాసులపై ప్రతీకారం తీర్చుకొని తీరుతాము. ఈ వాగ్దానం తొందరగా అంటే ఇహలోకంలో కూడా నెరవేరవచ్చు, లేక దైవ ప్రణాళికననుసరించి ఆలస్యం కూడా కావచ్చు. ప్రళయ దినాన మాత్రం మేమెలాగూ వారి పని పడతాము. వారు మా పట్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఓ ప్రవక్త, నీవు బ్రతికి ఉండగా వారు పరాభవానికి గురైన ఆశ్చర్యం లేదు. జరిగింది కూడా అదే. అల్లాహ్ అవిశ్వాసులపై కక్ష తీర్చుకొని ముస్లింల కళ్లకు చలువను ప్రసాదించాడు. బద్ర్ సంగ్రామంలో సత్య తిరస్కారులు మట్టి కరచారు. హిజ్రీ 8వ ఏట మక్కా సునాయాసంగా జయించబడింది. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు సల్లం బ్రతికి ఉండగానే యావత్తు అరేబియా ద్వీపం ముస్లింల పాదాక్రాంతమైంది. ఒకవేళ అవిశ్వాసులు ప్రాపంచిక జీవితంలో శిక్ష నుంచి తప్పించుకున్నా వారెక్కడికి పోతారు. వారెక్కడ చచ్చినా, ఎలా చచ్చినా తుదకు వచ్చేది మా సన్నిధికే. వారి కోసం కఠినమైన శిక్ష కాచుకుని ఉంది. ఆయత్ నంబర్ 78. నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపరిచాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ మహిమను తీసుకురాలేకపోయేవాడు. మరి అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినప్పుడు సత్య న్యాయబద్ధంగా తీర్పు జరిగి తీరుతుంది. మరి అసత్యవాదులు మాత్రం అక్కడ నష్టానికి గురవుతారు. కొంతమంది ప్రవక్తల గాథలను మాత్రమే నీకు విశదీకరించడం జరిగింది. చాలామంది ప్రవక్తల గాథలను వివరించలేదు. దివ్య ఖురాన్లో 25 మంది ప్రవక్తల జీవిత గాథలు, వారి జాతుల గాథలు మాత్రమే వివరించబడ్డాయి. ఇక్కడ ఆయత్ అంటే మహిమ లేక అనూహ్యమైన విషయమని అర్థం. ఈ మహిమ దైవ ప్రవక్త సత్యబద్ధతను రూఢీ చేస్తుంది. నీవు సత్యవంతుడివే అయితే మాకు ఫలానా మహిమను చూపు అని ఆయా ప్రజలు తమ ప్రవక్తలను కోరేవారు. మక్కా అవిశ్వాసులు సైతం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనేక విషయాలు కోరారు. బనీ ఇజ్రాయిల్ సూరా 90-93లో ఈ వివరాలు వచ్చాయి. ఇక్కడ దైవ వచనంలోని భావం ఏమిటంటే, మా అనుమతి లేకుండా ఏ ప్రవక్త కూడా ఏ మహిమను ప్రదర్శించలేకపోయేవాడు. మహిమలు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మా అధీనంలో ఉన్న విషయం. కొంతమంది ప్రవక్తలకు ప్రారంభం నుంచే కొన్ని మహిమలు ఇవ్వబడ్డాయి. కొన్ని జాతులకు వారి కోరికను అనుసరించి మహిమలు చూపబడ్డాయి. మరికొన్ని జాతులకు చూపబడలేదు. అదంతా మా ప్రణాళికను అనుసరించి జరుగుతుంది. అంతేగాని ఏ ప్రవక్త కూడా తాను తలుచుకున్నప్పుడల్లా తలుచుకున్న అద్భుతాన్ని చేసి చూపలేడు. ఈ ఆయతు ద్వారా మిథ్యా విశ్వాసాలు ఖండించబడ్డాయి. కొంతమంది సత్పురుషులు, ఔలియా వారు తలుచుకున్నప్పుడల్లా కొన్ని అసాధారణ పనులు, అద్భుతాలు చేయగలరని వాదించే వారి బూటకపు మాటలు కూడా నిర్ద్వందంగా ఖండించబడ్డాయి. అల్లాహ్ తన ప్రవక్తలకు, పైగంబరులకు సైతం ఈ స్వయం ప్రతిపత్తి ఇవ్వనప్పుడు ఒక వలీకి ఈ తిరుగులేని అధికారం ఎలా ఇస్తాడు? మరి చూడబోతే వలీకి మహిమల అవసరం కూడా లేదాయే. మహిమలు చూపిస్తేనే విశ్వసిస్తామని ప్రజలు ఒక్కోసారి ప్రవక్తల ముందు మొరాయిస్తారు. అయినప్పటికీ దేవుడు ఈ విషయమై తన ప్రవక్తలకు తిరుగులేని రీతిలో మహిమల్ని ఇవ్వలేదు. ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రం ఇచ్చాడు. కొంతమంది ప్రవక్తలకైతే అసలు మహిమలే ఇవ్వలేదు. అదలా ఉంచితే వలీని విశ్వసించి తీరాల్సిందేనని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కాబట్టి వలీలకు మహిమల అవసరం కూడా లేదు. మరలాంటప్పుడు అల్లాహ్ వారికి అవసరం లేకుండానే మహిమల్ని ఎందుకు ఇస్తాడు? అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వారిని శిక్షించే సమయం ఆసన్నమైనప్పుడు. అప్పుడు వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. సత్యవంతులకు బహుమానం వసగబడుతుంది. అసత్యాన్ని అవలంబించిన వారికి శిక్ష విధించబడుతుంది. ఆయత్ నంబర్ 79. అల్లాహ్ ఆయనే మీ కొరకు పశువులను చేశాడు. వాటిలో కొన్నింటిపై మీరు స్వారీ చేస్తారు, మరికొన్నింటిని తింటారు. అల్లాహ్ తన అసంఖ్యాక అనుగ్రహాలలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ పశువులంటే ఒంటెలు, ఆవులు, గొర్రెలని భావం. ఇవి పెంటిపోతులన్నీ కలిపి 8 అవుతాయి. ఇవి స్వారీ చేయటానికి ఉపయోగపడటమే కాకుండా వాటి పాలు కూడా మీకు ఆహార పదార్థంగా పనికి వస్తుంది. వాటి మాంసం మీకు పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. వాటిలో కొన్ని పశువులు సుదీర్ఘ ప్రయాణాలకు కూడా ఉపయోగపడతాయి. ఆయత్ నంబర్ 80. వాటిలో మీ కొరకు మరెన్నో ప్రయోజనాలున్నాయి.
మీరు వాటిపై ఎక్కి మీ ఆంతర్యాల్లో ఉన్న అక్కరలను సాధించటానికి అవి ఉపయోగపడుతున్నాయి. మీరు వాటిపైన ఓడలపైన తరలించబడుతున్నారు. ఉదాహరణకు ఈ పశువుల చర్మాలు మీకు పలు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటి పాల ద్వారా వెన్న, నెయ్యి, జున్ను, పెరుగు వంటి ఆహార వస్తువులు తయారవుతున్నాయి. వాటి పేడ, కసువు సైతం మీ పొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులంతా ఇంటిల్లిపాది ఈ పశువుల వీపులపై కూర్చొని ప్రయాణాలు చేస్తుంటారు. ఆయత్ నంబర్ 81. ఈ విధంగా అల్లాహ్ మీకు తన శక్తి సూచనలను చూపుతూ పోతున్నాడు. మరి మీరు అల్లాహ్ సూచనల్లో వేటిని తిరస్కరించగలరు? ఈ సూచనలు దేవుని అసామాన్య ప్రజ్ఞను, అద్భుత శక్తి సామర్థ్యాలను చాటి చెబుతున్నాయి. ఈ సూచనలు విశ్వమండలంలోనే కాకుండా మీ ఉనికిలో సైతం ఇమిడి ఉన్నాయి. దేవుని ఈ సూచనలు అగణ్యమైనవి, స్పష్టమైనవి, తిరుగులేనివి. ఏ ధిక్కారిలో కూడా వీటిని కాదనే నైతిక ధైర్యం లేదు. ఆయత్ నంబర్ 82. వీరు భువిలో సంచారం చేసి తమకు పూర్వం గడిచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? వారు సంఖ్యాపరంగా వీరికన్నా అధికులే, బల పరాక్రమాల రీత్యా వీళ్లకన్నా గట్టివారే. భువిలో వారు ఎన్నో చిహ్నాలను కూడా వదిలిపోయారు, కానీ వారి ఘనకార్యాలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అంటే మీరు వర్తకం నిమిత్తం తరచూ రాకపోకలు సాగించే ప్రదేశాలలో ఎన్నో నగరాలు, మరెన్నో నాగరికతలు శిథిలావస్థలో కానవస్తున్నాయి. ఆ జాతుల వారు ఒకప్పుడు దైవాన్ని, దైవ ప్రవక్తలను ధిక్కరించి దైవాగ్రహాన్ని ఆహ్వానించిన వారే. వారి అదిరిపాటు వారిని ఏ స్థితికి చేర్చిందో ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది. వారి ప్రాచీన కట్టడాలను, కర్మాగారాలను, వ్యవసాయ క్షేత్రాలను చూసినప్పుడు వారి పనితనం ఎటువంటిదో, జీవితపు వివిధ రంగాలలో వారెంతటి ప్రావీణ్యాన్ని సంపాదించారో అవగతమవుతుంది. అంటే వారు ఆర్జించిన విద్య గాని, వారి కీర్తి ప్రతిష్టలు గాని వారికి ఒరగబెట్టిందేమిటి? వారెన్ని కీర్తి శిఖరాల అంబరాలను చుంబించే ప్రయత్నం చేసినా ప్రకృతి ధర్మాన్ని కాదన్న కారణంగా పతనాల లోయల్లోకే నెట్టివేయబడ్డారు. ఆయత్ నంబర్ 83. వారి వద్దకు వారి ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చినా తమ వద్ద ఉన్న విద్య ఆధారంగా వారు వికటాట్టహాసం చేసేవారు. వారు దేనిని పరిహసించేవారో ఎట్టకేలకు అదే వారిపై విరుచుకుపడింది. ఇక్కడ వారి విద్య అంటే వారు కల్పించుకున్న మూఢాచారాలు, కాల్పనిక సిద్ధాంతాలు, మిథ్యావాదాలు అని భావం. వాటిని వారి విద్య అని చెప్పటంలో ఒకంత వ్యంగ్యధోరణి ఉంది. ఎందుకంటే వాటినే వారు మహా గొప్ప విద్యగా, అపూర్వ కళగా తలపోసి మిడిసిపడేవారు. తమ దగ్గరున్న విద్య ముందు మిగిలిన సిద్ధాంతాలన్నీ పనికిమాలినవని భావించేవారు. ఆఖరికి దైవ ప్రవక్తలు సైతం వారి కంటికి అధములుగా కనిపించేవారు. ప్రవక్తల ప్రబోధనలు వారికి కాలం చెల్లిన మాటలుగా అనిపించేవి, లేదా వారు ధార్మిక విషయాలకు ప్రతిగా ప్రాపంచిక విషయాలకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఆయత్ నంబర్ 84. మరి మా శిక్షను చూశాక ఒక్కడైన అల్లాహ్ను మేము విశ్వసించాము. ఆయనకు సహవర్తులుగా నిలబడుతూ వచ్చిన వారందరినీ మేము త్రోసిపుచ్చుతున్నామని చాటి చెప్పారు. ఆయత్ నంబర్ 85. కానీ మా శిక్షను చూసిన తర్వాత వారి విశ్వాసం వారికే విధంగానూ లాభదాయకం కాలేకపోయింది. ఇది అల్లాహ్ సంప్రదాయం. ఇది తరతరాలుగా ఆయన దాసుల్లో నెరవేరుతూ వస్తుంది. దాన్ననుసరించే అక్కడ అవిశ్వాసులు ఘోరంగా నష్టపోయారు. అంటే శిక్షను చవిచూసిన మీదట చెందే పశ్చాత్తాపాన్ని, ప్రకటించే విశ్వాసాన్ని దేవుడు స్వీకరించడు. ఇది ఆయన విధానం. ఆయన విధానం స్థిరమైనది, అది మారబోదు. ఈ విషయం ఖురాన్లో చాలా చోట్ల నిర్వర్ధంగంగా చెప్పబడింది. అంటే శిక్షను కల్లారా చూసిన పిదప తమ కొరకు నష్టం, వినాశం తప్ప మరొకటి లేదన్న యథార్థం వారికి అర్థమైపోయింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.